మన ఇండియా చాలా దేశాలతో బార్డర్ను షేర్ చేసుకుంటుంది. పాకిస్తాన్, చైనా, భూటాన్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి దేశాలతో మనకు ల్యాండ్ బార్డర్ ఉంది. కేవలం పాకిస్తాన్ మరియు చైనా తప్ప మిగిలిన దేశాలన్నీ మనకు మిత్ర దేశాలే. పాకిస్తాన్ గురించి పక్కన పెడితే చైనాతో మనకు సుమారుగా 3488 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది. ఈ మ్యాప్లో ఇండియా చైనా బార్డర్ లైన్ అనేది చాలా క్లియర్గా రెడ్ కలర్ లైన్తో రిప్రజెంట్ చేయబడింది. అయితే ఈ బార్డర్ లైన్నే 3 సెక్టర్స్గా డివైడ్ చేశారు. అవి ఈస్టర్న్ సెక్టర్, సెంట్రల్ సెక్టర్ మరియు వెస్టర్న్ సెక్టర్. ఈస్టర్న్ సెక్టర్లో బార్డర్ లైన్ అనేది అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం రాష్ట్రాల మీదుగా ఉంటుంది. అయితే ఈ పార్ట్ని ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇండియా యొక్క మెయిన్ ల్యాండ్కి నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న 8 రాష్ట్రాలకి ఇదే కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీ అనేది చాలా సన్నగా ఒక చిన్న కారిడార్లా ఉంటుంది. దాన్నే సిలిగురి కారిడార్ అని అంటాం. ఈ సిలిగురి కారిడార్ లేకపోతే నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న 8 రాష్ట్రాలకు మన ఇండియా యొక్క మెయిన్ ల్యాండ్కు డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. అందుకే ఈ కారిడార్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అయితే ఈ సిలిగురి కారిడార్ చైనాకు చాలా దగ్గరలో ఉంటుంది. అంటే ఈ కారిడార్ డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఒకవేళ చైనా గనుక ఈ కారిడార్ను ఆక్యుపై చేస్తే నార్త్ ఈస్ట్ ఇండియాకు, ఇండియా మెయిన్ ల్యాండ్కు డైరెక్ట్ యాక్సెస్ పోతుంది. దాంతో నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న 8 రాష్ట్రాలు ప్రమాదంలో పడతాయి. వాటిని కోల్పోయే అవకాశం ఉంది. అయితే వ్యూహాత్మకంగా ఈ సిలిగురి కారిడార్ మన భారత్కు ఎందుకంత ముఖ్యం అనే విషయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ అవర్ సెషన్. ఈ సిలిగురి కారిడార్నే ఇండియాస్ చికెన్ నెక్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇండియాకు ఈ కారిడార్ అనేది ఒక మెడలా ఉంటుంది కాబట్టి. ఈ ఫోటో చూస్తే ఆ విషయం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ కారిడార్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినది. ఈ సిలిగురి కారిడార్లో సిలిగురి అనే ఒక ఫేమస్ సిటీ ఉంటుంది. అందుకే ఈ కారిడార్ను సిలిగురి కారిడార్ అని అంటారు. అయితే ఈ సిలిగురి కారిడార్తో 3 దేశాలు బార్డర్ను షేర్ చేసుకుంటాయి. అవి బంగ్లాదేశ్, నేపాల్ మరియు భూటాన్. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. చైనాకు సిక్కిం రాష్ట్రంతో డైరెక్ట్గా బార్డర్ ఉంటుంది, కానీ సిలిగురి కారిడార్తో డైరెక్ట్గా బార్డర్ ఉండదు. అందుకే భూటాన్లో ఉన్న ఈ పార్ట్ని చైనా ఆక్యుపై చేసి ఇండియా యొక్క సిలిగురి కారిడార్కి మరింత దగ్గరగా రావడానికి ప్రయత్నిస్తుంది. అయితే భూటాన్లో ఏ ప్లేస్ని చైనా ఆక్యుపై చేయడానికి ట్రై చేసింది, ఆ ప్లాన్ను ఇండియా ఎలా తిప్పుకొట్టింది అనే విషయాలు తర్వాత తెలుసుకుందాం. ముందుగా ఈ కారిడార్ యొక్క హిస్టరీ తెలుసుకుందాం. బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్న టైంలో ఇండియన్ మ్యాప్ ఈ విధంగా ఉండేది. దాన్నే బ్రిటిష్ ఇండియా అని అనేవారు. అప్పట్లో సిలిగురి అనేది ఒక సిటీ మాత్రమే. 1947లో బ్రిటిష్ వారు వెళ్ళిపోయే ముందు బ్రిటిష్ ఇండియాను రిలీజియన్ బేస్ చేసుకొని వెస్ట్ పాకిస్తాన్, ఇండియా, ఈస్ట్ పాకిస్తాన్గా డివైడ్ చేశారు. అలా డివైడ్ చేసేసరికి మ్యాప్ ఈ విధంగా మారింది. ఈస్ట్ పాకిస్తాన్నే ఇప్పుడు మనం బంగ్లాదేశ్ అంటున్నాం. ఈ డివిజన్ వల్ల ఇండియాను నార్త్ ఈస్ట్ ఇండియాకు కలుపుతూ సిలిగురి సిటీ ద్వారా ఒక చిన్న కారిడార్ మాత్రమే మిగిలింది. ఆ విధంగా ఈ సిలిగురి కారిడార్ ఏర్పడింది. ఈ సిలిగురి కారిడార్ మన భారత్కు 2 విషయాల్లో చాలా ఇంపార్టెంట్. అవి ఎకనామికల్ ఇంపార్టెన్స్ మరియు జియో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. ముందుగా ఎకనామికల్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ సిలిగురి కారిడార్ అనేది బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ వంటి దేశాలకు ఒక జంక్షన్లా ఉంటుంది. అందుకే ఈ సిలిగురి సిటీ ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్ హబ్గా మారుతుంది. అలాగే నార్త్ ఈస్ట్ ఇండియాను ఇండియన్ మెయిన్ ల్యాండ్కి కలుపుతూ రైల్వేస్, రోడ్వేస్ వంటివి ఈ కారిడార్ ద్వారానే ఉన్నాయి. సో మనకు కూడా నార్త్ ఈస్ట్ ఇండియాతో ట్రేడింగ్ విషయంలో ఈ కారిడార్ చాలా ఇంపార్టెంట్. కేవలం ట్రేడింగ్ మాత్రమే కాదు, టూరిజంలో కూడా ఈ కారిడార్ చాలా ఇంపార్టెంట్. డార్జిలింగ్, జల్పైగురి వంటి టూరిస్ట్ స్పాట్స్ సిలిగురి సిటీకి అతి దగ్గరలో ఈ కారిడార్లోనే ఉంటాయి. ఈ విధంగా ట్రేడింగ్, కామర్స్ మరియు టూరిజం వంటి వాటిలో సిలిగురి కారిడార్కి ఎకనామికల్గా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు ఈ కారిడార్ యొక్క జియో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. సిలిగురి కారిడార్ యొక్క ఏరియా చాలా కొంచెం అయినప్పటికీ కూడా ఈ కారిడార్ వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భూటాన్, నేపాల్ మరియు బంగ్లాదేశ్ వంటి దేశాలతో డైరెక్ట్గా ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది. అలాగే చైనాకు అతి దగ్గరలో ఉంది. ఇప్పటికే మన భారత్ మరియు చైనాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఒకవేళ చైనా ఈ సిలిగురి కారిడార్ను తన కంట్రోల్లోకి తెచ్చుకుంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న 8 రాష్ట్రాలు ప్రమాదంలో పడతాయి. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం చైనాకు సొంతమని, చైనా యొక్క ల్యాండ్ అయిన టిబెట్కు అది చెందుతుందని చైనా క్లెయిమ్ చేస్తుంది. ముఖ్యంగా చైనాతో మనకు పెరుగుతున్న ఈ సరిహద్దు సమస్యల వల్ల సిలిగురి కారిడార్ యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ మరింత పెరిగింది. ఇండియా యొక్క సిలిగురి కారిడార్ పక్కనే భూటాన్ ఉంటుంది. భూటాన్ మన భారత్కు మిత్రదేశం. భూటాన్ దేశంలో డోక్లాం అనే ఒక ఏరియా ఉంటుంది. ఈ డోక్లాం అనేది ఒక ఎత్తైన ప్లాట్యూ. ఈ డోక్లాం ప్లాట్యూ తనదే అని చైనా అంటే, లేదు లేదు నాది అని భూటాన్ అంటుంది. ఈ ఏరియాలో ఉన్న చైనీస్ ఆర్మీకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇండియన్ ఆర్మీ ఎత్తైన ప్రదేశాల్లో ఉంటే చైనా ఆర్మీ లోతట్టు ప్రాంతాల్లో ఉంటుంది. అంటే ఇండియన్ ఆర్మీకు కమాండింగ్ వ్యూ ఉంటుందన్నమాట. ఒకవేళ చైనా డోక్లాం ప్లాట్యూను ఆక్యుపై చేస్తే డోక్లాం ప్లాట్యూ నుండి అతి
దగ్గరలో ఉన్న సిలిగురి కారిడార్కు రోడ్డు మార్గంలో చేరుకుని యుద్ధ సమయంలో సిలిగురి కారిడార్ను ఆక్యుపై చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ డోక్లాం ప్లాట్యూ నుండి భూటాన్ దేశాన్ని నాశనం చేసే పవర్ చైనాకు వస్తుంది. అందుకే ఈ డోక్లాం ప్లాట్యూ చైనాకు వెళ్ళిపోవటం ఇండియాకు భూటాన్కు మంచిది కాదు. 2017లో ఈ డోక్లాం ప్లాట్యూపై చైనా రోడ్లను నిర్మించడం మొదలుపెట్టింది. దాంతో భారత్ యొక్క సహాయాన్ని కోరింది భూటాన్. భూటాన్కు మనకు మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. అలాగే రెండు దేశాల మధ్య 2017లో ఫ్రెండ్షిప్ ట్రీటీ కూడా సైన్ అయింది. డోక్లాం ప్లాట్యూని చైనా ఆక్యుపై చేసుకోవటం మన ఇండియాకు కూడా రిస్కే కాబట్టి భూటాన్కు సహాయం చేసింది భారత్. ఇండియన్ ఆర్మీ వెళ్ళి డోక్లాం ప్లాట్యూలో రోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్న చైనాను అడ్డుకుంది. దాన్నే ఆపరేషన్ జూనిపర్ అని అంటాం. ఈ ఆపరేషన్ ద్వారా సిలిగురి కారిడార్కు మరింత దగ్గరగా రావడానికి ప్రయత్నించిన చైనాను మనం అడ్డుకోగలిగాం. అయితే భారత్ ఈ కారిడార్ను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుంది? ఈ కారిడార్ దగ్గరలోనే బాగ్డోగ్రా మరియు హషిమారా వంటి మేజర్ ఎయిర్ బేసెస్ ఉన్నాయి. అలాగే మరికొన్ని ఆర్మీ ఎయిర్ బేసెస్ను కన్స్ట్రక్ట్ చేసే ప్లాన్లో ఉంది ఇండియా. ఈ కారిడార్లో నిరంతరం ఇండియన్ ఆర్మీ, అస్సాం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వెస్ట్ బెంగాల్ పోలీస్ వీరందరూ కూడా ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో చైనా గానీ ఈ సిలిగురి కారిడార్ను ఆక్యుపై చేస్తే బంగ్లాదేశ్ సహాయంతో బంగ్లాదేశ్ ద్వారా వెళ్ళి మన నార్త్ ఈస్ట్ ఇండియాను మనం కాపాడుకోగలం. ఏది ఏమైనా ఈ సిలిగురి కారిడార్ని చైనా అంత ఈజీగా ఆక్యుపై చేయలేదు. ఒకవేళ చేసినా ఎక్కువసేపు హ్యాండిల్ చేయలేదు. సో చివరిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సిలిగురి కారిడార్ అనేది మన భారత్కు చాలా చాలా ముఖ్యమైన ప్లేస్ అని. సో ఫ్రెండ్స్, ఇదనమాట సిలిగురి కారిడార్ యొక్క ఇంపార్టెన్స్. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.